హలో అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు, క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రైడే, సాటర్డే, సండే నా ర్యాండమ్ లాగ్ అనమాట. అప్పుడు మధ్య మధ్యలో తీస్తూ వచ్చాను. కొంచెం అంటే నాకున్న టైం బట్టి నేను బిజీగా ఉన్నాను అనమాట. అలా తీస్తూ వచ్చాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే నేను ఆమ్లా వాటర్ అయితే తాగానండి. మార్నింగే నేను ఇంకా తాగేసిన తర్వాత మార్నింగే నేను ఇంకా చదువుకుంటున్నాను అనమాట. ముందు డైరీ రాసేసుకుని దాని తర్వాత అయితే కొంచెం చదువుకుంటాను కదండి, అలా చదివేసుకున్నాను. అయితే ఇది ఫ్రైడే వ్లాగ్ అండి, ఫ్రైడే మార్నింగ్ అనమాట. ఇంకా మీకు ఇది ఈ బుక్ గురించి చెప్పాలి. ఈ మేరీ గురించి చాలా బాగుందండి. ఒక మిషనరీగా తన జీవితం ఎలా గడిచింది, ఎంతోమంది అన్య దేశస్తుల మధ్యన ఎలా జీవించిందో దాని గురించి క్లియర్గా ఉందన్నమాట. ఇంకా చదివేసుకొని నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేనైతే ఫ్రైడే కదండి ఫాస్టింగ్ ఉంటాను. టిఫిన్ ఏం చేసుకొని చేయలేదనమాట. ఇంకా లంచ్ వచ్చి 2 o'clock చేస్తాను. ఇంకా మార్నింగ్ ఇంకేం తెలియదు కదండి. దాంతోపాటు నేను బయటకు కూడా వెళ్ళాను అనమాట. కొంచెం ఒకరు బాగోపోతే వాళ్ళ కోసం అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాను. ఇంకా వస్తూ ఇక్కడైతే కర్రీస్ అయితే తెచ్చుకున్నామంట. రైస్ అయితే పెట్టుకున్నాము. లేట్ అయిపోయింది అనమాట, టైం లేదు అస్సలు. అంటే వాళ్ళు వచ్చి ఉన్నారు, వాళ్ళ కోసం అని చెప్పేసి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా దానికోసం మేము తింటాం, ఇంకా వండుకునే అంత టైం లేకపోవడం వల్ల ఇంకా బయట నుంచి తెచ్చుకున్నాను. నాకైతే కర్రీస్ చెప్తానండి అసలు ఏం నచ్చలేదు. ఎందుకు తెచ్చుకున్నాం రా అనిపించింది. అదేదో ఇంట్లోనే ఏదైనా ఎగ్ ఆమ్లెట్ కానీ ఏదైనా వేసుకుంటే బాగుండు కదా అనిపించింది అనమాట. ఇంకా తప్పదు కదండి, తినాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా తింటున్నాం అనమాట. ఇంతకీ ఏం కర్రీస్ తెచ్చుకొని చెప్పలేదు కదండి. బీన్స్ కర్రీ అనమాట. ఇది చిక్కుడుకాయ బీన్స్లో ఉన్నాయండి, ఆ గింజల్లో ఉన్నవి. అదొక కర్రీ అనమాట. దాంతోపాటు పప్పు అదే పప్పు టమాటా కర్రీ అనుకుంటండి. ఇంకా 2 ఉన్నది కానీ తినాలనిపించలేదు అనమాట. చాలా కష్టంగా వెళ్ళింది. తినడానికి కూడా ఇబ్బందిగా అనిపించింది అనమాట. కానీ తప్పదు, తినాలి కాబట్టి తిన్నాను అనమాట. ఓకేలా అనిపించిందండి. బయట ఎక్కువగా తినం మేము కూడా ఎక్కువగా, కానీ తప్పదు అనుకున్నప్పుడు, నాకు ఎప్పుడైనా బాగాలేనప్పుడు పీరియడ్స్ టైంలో అలా టైంలో తింటూ ఉంటాను అనమాట. ఇంకా అది అయిపోయిందండి. ఇదైతే నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. సాటర్డే మార్నింగ్ నాకు బయట నుంచి టిఫిన్ చేసుకొని ఎప్పుడు కూడా తినండి. ఎందుకంటే మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళిపోతారు కదా, తయారు ఎక్కువగా. ఒకవేళ తెచ్చినా కూడా ఆయన ఎప్పుడైనా ఇంటికాడ ఉంటే మాత్రమే తింటామండి. నాకు తినాలనిపించింది అనమాట. బయట చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పేసి తీసుకొచ్చేసి పెట్టేసి వెళ్ళారనమాట. 2 ఇడ్లీలు 2 బజ్జీలు. నాకు బజ్జీ అంటే ఇష్టము, అందుకని చెప్పేసి బజ్జీ కూడా పెట్టుకొచ్చారు. ఇంకా తినేసి మంచిగా తిన్నాను, ఒక్కదాన్నే కదా. ఇంకా మంచిగా తినేసి కొంచెం సేపు ఫ్రెష్ అప్ అయిపోయి నా పనులు అయితే చేసుకున్నాను. సాటర్డే కదండి, ఎక్కువగా నేను వీడియోస్ ఏమీ తీసుకోలేదనమాట. కొంచెం ఎందుకంటే నాకంటూ ఒక టైం ఉండాలి అనుకుంటాను. ఇంకా సాటర్డే ఎక్కువ వీడియోస్ ఏం పెట్టుకోకుండా, వీడియో తీయడం ఇలాంటివి పెట్టుకోకుండా కొంచెం ఫ్రీగా హ్యాపీగా ప్రశాంతంగా టైం అయితే స్పెండ్ చేసుకున్నాను నాకు నేనుగా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇది సండే మార్నింగ్ అండి. ఇంకా నేనైతే మా హస్బెండ్ మార్నింగే బయటికి వెళ్ళి ఇంకా వెజిటబుల్స్ అయితే తీసుకొచ్చారనమాట. నేనైతే వంట చేస్తున్నాను ఒక పక్కన. ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకా టమాటాస్ అన్ని కాయగూరలను తీసుకొచ్చారనమాట. ఇంట్లో కూడా వెజిటబుల్స్ ఏం లేవు. ఇంకా అందుకని చెప్పేసి ఆయన ఏమో తీసుకొచ్చి అన్నీ కూడా మంచిగా సర్దేస్తున్నారనమాట. నేను ఈ లోపల అయితే కర్రీ అయితే వండుతున్నాను. కర్రీ అయితే నేను గోంగూర చికెన్ కర్రీ వండానండి. చాలా బాగా వచ్చింది. నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను వీడియో, మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. షార్ట్ వీడియో పెట్టాను అనమాట. చాలా బాగా అనిపించింది, అందుకని చెప్పేసి వీడియో పెట్టాను. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నానండి. వీక్లీలో నేను 3 times అయితే పెడతాను. మండే, సండే, వెన్స్డే, ఈ 3 రోజులు పెడతానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ చూడండి. ఇంకా మా హస్బెండ్ ఏమో ఇలాగ అన్నీ సర్దేస్తూ ఉంటే నేనేమో ఇంకా వంట అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. సండే కదండి, ప్రేయర్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేస్తారు మార్నింగ్ టైంలో. ఎందుకంటే టైంకి వెళ్ళిపోవాలన్నట్టుగా మేము తొందరగా పని అయితే కంప్లీట్ చేసుకుంటాం అనమాట. కానీ నాకు ఇక్కడ ఏమనిపించింది తెలుసా, టమాటాలు భలే అనిపించాయండి. పచ్చడి పెట్టుకుంటే బాగుండు కదా అనిపించింది. చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. మంచిగా అనిపించింది. ప్రతిసారి తీసుకొస్తే కొంచెం కలర్ చేంజ్ అవ్వడము, లేకపోతే పచ్చిగా కొంచెం అంటే మగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ ఈసారి అయితే బాగా అనిపించింది. ఇంకా ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట. దాని తర్వాత అయితే బయటికి అయితే వెళ్ళామండి.
అయితే ఈ వీడియో చూస్తున్నారు కదండి, ఇప్పుడు మీరు చూస్తుంది అయితే నేను తీసుకొని చాలా రోజులు అయిపోయింది, కానీ మీకు అయితే చూపించలేదనమాట. ఎలా ఉంది రివ్యూ చూసి తర్వాత మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను అయితే కొన్ని రోజులు అయితే పక్కన పెట్టేశాను, అంటే వాడిందో చూపిద్దామని. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ సాసెస్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు వీడియోస్లో. ఈచ్ వన్ వచ్చేసి 30 రూపీస్ అండి. ఇదైతే హ్యాండ్ వాష్ అండి, బై 1 గెట్ 1 అనమాట. ఇది కూడా బాగా అనిపించింది, నేను ఆల్రెడీ వాడేసాను, కంప్లీట్ అయిపోయింది కూడా. ఇప్పుడు ఇంకోటి తీసుకోవాలి. మగ్స్ వచ్చి 49 ఎంతో పడిందండి ఈచ్ వన్ వచ్చి. పర్లేదు, ఇవి కూడా బాగానే యూజ్ అవుతున్నాయండి, చాలా గట్టిగా ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి. మనకి అంటే తొందరగా బ్రేక్ అయ్యేలా లేవన్నమాట. బాగా అనిపించింది నాకు కూడా. ఇవైతే దుప్పట్లు అనమాట, 2 తీసుకున్నానండి. ఒక్కొక్కటి వచ్చి 99 రూపీస్ అండి. నేను ఆల్రెడీ వాష్ చేశాను, కానీ కలర్ కూడా షేడ్ అవ్వట్లేదు, బాగా అనిపించినాయి, చాలా బాగున్నాయి. ఇదైతే కొంచెం టీ వడకచ్చుకునేది ఉంటుంది కదండి, అదనమాట. ఇదైతే 19 రూపీస్ అండి, బాగుంది ఇది కూడా. ఇవన్నీ విశాల్ మార్ట్లో తీసుకున్నా. అంతేనండి ఈ వీడియో. నా వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్గా ఉంది, కంటెంట్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. నేను పెట్టిన వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.